సర్వోన్నతుడ సర్వాధికారి గొప్ప జీవం గల నాయన నీకు స్తోత్రం వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. కరుణావాత్సల్యము గల నా తండ్రి, ఏప్రిల్ 3వ తేదీన నా తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ మేమందరం కలిసి ఒక కుటుంబముగా చేరవచ్చుటికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మేమందరం కలిసిన తండ్రి ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరిచిన కృపను బట్టి వందనాలు. నా దేవాది దేవ, ఈ సహవాసంలో మీరు మాతో పాటు నిలిచి ఉన్న విధానమును బట్టి స్తోత్రాలు. మా ప్రతి అక్కర అవసరత కొరత కోరిక తీరుస్తున్న దేవుడవు నాయనా. మేము నీ మీద మాత్రమే ఆనుకొని ఆధారపడి నీ యందు విశ్వాసం ఉంచి ఈ వాక్యమునకు విధేయత చూపిన తండ్రి, వినయముగా మేము అంగీకరించి గైకొనుటకు నీ కృప దయచేయుచున్నందుకై స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దయామయుడ కృపామయుడవు ఆత్మ స్వరూపుడమైన తండ్రి, ఈ దినమునైనా డాక్టర్ ప్రవీణ్ గారి ద్వారా మీరు వాక్యం మాతో మాట్లాడబోవచ్చు ఉంచుండగా బిడను మీ యొక్క శిలువ చాటున మరుగుపరచండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపా సత్య సంపూర్ణ నీ మాట సత్యమైనది, యథార్థమైనది, నమ్మదగినది నా ప్రభా. అందును బట్టి నా తండ్రి, ఈ దినము నీ వాక్యము ద్వారా మేము యథార్థముగా నమ్మి ఆ పొందబో వాగ్దానాన్ని నా తండ్రి మేము నెరవేర్చబడినట్లు మా జీవితములను మీరే కట్టుమని ప్రార్థిస్తున్నాం. వాక్యమును విని విడిచిపెట్టకుండా నా తండ్రి వాక్యానుసారంగా మేము జీవించు వారముగాను, మరి సూచనలను గద్దింపులను మేము గ్రహించి తెలుసుకునే వారముగా ఉండునట్లు నీ సహాయం దయచేయండి నా ప్రభా. నా దేవా, ఇంకా ఎంతమంది అయితే జాయిన్ కావాల్సి ఉంటుందో వారి త్వరపెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. నా దేవాది దేవ రక్షణకర్తవైన నా తండ్రి, ఇంతమంది అయితే అనారోగ్యముల చేత బాధపడుచు, మరి మనసాయసము చేత దుఃఖముతో వేదనతో బాధపడుచు ఉంచున్నారు. ఆ బిడ్డలందరినీ నా తండ్రి ఈ క్షణంలో యేసు శక్తి గల నామంలో ఆదరించమని, కనికరించమని, స్వస్థత పరచమని బ్రతిమాలి ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఆర్థిక సమస్యల చేత బాధపడుచు వేదన పడుచుంటున్నా నా దేవ నా బిడ్డలు నా తండ్రి నీవే ఆదరించండి నాయన. మీ ఐశ్వర్యము నుండి వారు అక్కర కొరత కోరిక తీర్చగలందులకై ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే నా ప్రభువా, నీవు సమస్త సృష్టిని మాట చేత సృజించిన సృష్టికర్తవు నా తండ్రి. నీ వలన నా తండ్రి సమస్తము సాధ్యము కనుక నా తండ్రి నీ యొద్దకు వచ్చేవాడు మాకు దయచేయనని నమ్మి విశ్వసించిన ఎడల సమస్తము జరుగును కనుక కృప దయచేయండి. సమస్తము నీ చిత్తానుసారముగా నీ కృప చొప్పున దయ చొప్పున మాత్రమే జరుగుటకు నీ నామకు మాత్రమే మహిమ కలుగునట్లు కృప దయచేయమని, మరి ఈ సహవాసం అంతటిలో మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో మాలో మా చుట్టూ ఆవరింపచేసి నడిపించగలందులకై వేడుకుంటూ ప్రార్థన నా ప్రభు అయిన క్రీస్తే నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారు మనకు సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. పాస్టర్ అయ్య గారిని, డాక్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారు ఆర్థోపెడిక్ సర్జన్ గారండి. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఎన్జిఓకు డైరెక్టర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు డాక్టర్ మినీ ఫియోనా గారండి జనరల్ సర్జన్ గా సేవలు అందిస్తా ఉన్నారండి. వారికి 2 కుమార్తెలు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అయ్యగారు వెల్కమ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్యాన్ని చూసుకుందాము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుకుందాము. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడినవుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని వెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నత సర్వుల ఆసీనుడైనటువంటి మా తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి తండ్రి, పరిశుద్ధుడైన నిత్యము దేవదూతల చేత కీర్తింపబడుతున్నటువంటి మా దేవ, ఉదయ కాలంలో మీ సన్నిధిలో మేమందరం ఆయన చిన్న గుంపుగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, కీర్తించడానికి ఎంతో విలువైన సమయాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా అయ్యా, మీరు మా కొరకు సిద్ధపరిచినట్టు వాక్యాన్ని శ్రద్ధగా మేము చదువుకొని గ్రహించుకొని మా హృదయంలో భద్రపరుచుకొని అయ్యా మీకు మహిమకరంగా మా జీవితాన్ని కొనసాగించడానికి మీ సహాయం సమృద్ధిగా మాకు అనుగ్రహించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి ఈ భాగము మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ప్రణాళికను, ద మోస్ట్ వైటల్ ప్లాన్ ఆఫ్ గాడ్ అని చెప్పొచ్చు. దేవుని యొక్క ప్రణాళికను కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి సంపూర్ణ విధేయత చూపి ఈ లోకానికి వచ్చి మన కొరకు తను వ్యక్తినిగా చేసుకుని శిలువకు అప్పగించుకొని మరణించి ఆయన 3వ దినమున లేచి తండ్రి కుడిపార్శ్వమున మహిమతో మరి ఆసీనుడైనట్టు మనము ఎన్నోసార్లు దాన్ని ధ్యానించినాము. ఈ సత్యాన్ని మనం గ్రహించుకున్నాము, ఎంతో మందితో పంచుకున్నాము. అయితే పౌలు యొక్క ఆశ ఏంటంటే ఆ క్రీస్తు పునరుత్థానం, దానికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో, ఆ పునరుత్థానపు శక్తి కేవలము దాన్ని నేను తెలుసుకోవడమే కాదు, నాట్ జస్ట్ నో బట్ టు ఎక్స్పీరియన్స్, దాన్ని నేను అనుభవించాలా. ఎందుకంటే ఆ శక్తి అది ఒక సామాన్యమైనటువంటి శక్తి కాదు, ఈ లోకంలో అత్యంత విలువైనటువంటి శక్తి అది అని పౌలు గ్రహించుకున్నాడు. మనము చూస్తే చాలాసార్లు ఈ రెసరక్షన్ అంటే పునరుత్థానాన్ని నమ్ముతారు, కానీ దాని యొక్క లోతైనటువంటి అనుభవాన్ని, దాని యొక్క శక్తిని, లోతైనటువంటి అనుభవాన్ని ఎంతో మంది కలిగి ఉండరు. అయితే పౌలు యొక్క ఆశ ఏంటంటే ఆ పునరుత్థానపు శక్తి యొక్క లోతైనటువంటి అనుభవాన్ని నా జీవితంలో నేను కలిగి ఉండాలి. అది కలిగి ఉండడానికి ఏది కూడా నాకు విలువైనది కాదు, సమస్తాన్ని నా పెంటతో సమానంగా నష్టంతో ఎంచుకుంటున్నాను. ఆ నాలెడ్జ్ ఆఫ్ రెసరక్షన్ ఆఫ్ పవర్ అంటే క్రీస్తు పునరుత్థానం యొక్క జ్ఞానం కంటే విలువైనది నాకు ఈ లోకంలో ఏది కూడా లేదు. ఎందుకంటే ఆ క్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తే నన్ను మార్చింది. నా మార్పుకు, నా ట్రాన్స్ఫర్మేషన్ కు కారణము ఇదే అని పౌలు గ్రహించి దాన్ని ఎంతో పొందుకోవాలి అని ఆశపడినటువంటి వ్యక్తిగా, పొందుకున్నటువంటి వ్యక్తిగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మనము గమనించితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో రాసుకుంటది, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అలాగే 1 కొరింథీయులో కూడా
ఆ 15వ అధ్యాయము 15th చాప్టర్ లో 3వ వర్స్ కూడా మనం చూద్దాం ఒకసారి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపలము నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడింది. మనం గమనిస్తే పునరుత్థానముకు పునరుత్థానానికి పాపక్షమాపణకి ఉన్నటువంటి వైటల్ కనెక్షన్ చాలా విలువైనది. అది ఏంటి అనేది ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. పునరుత్థానానికి పాపక్షమాపణకి, రిసరక్షన్ అండ్ ఫర్గివ్నెస్. రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. raised on account of our he is raised on account of our justification. మనము నీతిమంతులుగా తీర్చబడుటకు, మనం చదివితాడా, మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అయితే తాను సిలువకు అప్పగించుకొని ప్రభు ఆయన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించినాడు. మన కొరకు, లోక పాపములన్నిటి కొరకు తాను సిలువకు అప్పగించుకొని ప్రాయశ్చిత్తాన్ని చెల్లించినాడు. ఆ చెల్లింపులో ఏం జరిగిందంటే పర్చేజ్ ఆఫ్ జస్టిఫికేషన్ అనొచ్చు, పర్చేజ్ ఆఫ్ అక్విటల్, నిర్దోషత్వము, విమోచన, ఇవి పర్చేజ్ చేయబడినాయి, వెల పెట్టి కొన్నాడు. ఆ వెల ఏంటంటే క్రీస్తు యొక్క శరీరం, ఆయన యొక్క మరణం, సిలువ మరణం. అందుకే అవన్నీ సిలువలో సంపూర్తి అయినాయి. ఒక చోట ఏం రాస్తారంటే ద వర్క్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్ ఇస్ డెసిసివ్, అంటే మన విమోచన యొక్క పని నిశ్చయమైనది. ద వర్క్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్ ఇస్ డెసిసివ్, నిశ్చయమైనది. అంటే అది ఎప్పుడు నిశ్చయమైందంటే జగత్తు పునాది వేయబడక మునిపే మన యొక్క విమోచన కార్యం, మన యొక్క ఆ వర్క్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్ అది జగత్తు పునాది వేయబడక మునిపే అది ఏర్పాటు చేయబడింది. మనం చూస్తే ప్రకటన గ్రంథం 13:8 రాయబడి ఉంటది. మనం చదివితే మనకు తెలుస్తుంది. అందుకే ఆ వర్క్, ఆ తండ్రి అయిన దేవుడు మరి క్రీస్తుని, ఆయనని మరణం నుంచి లేపినట్లు మనం చూస్తాం. అక్కడ టు ఇండికేట్ క్రైస్ట్ రైచియస్నెస్, ఒక చోట 3 పదాలు రాయబడినాయి. అవి చాలా మీనింగ్ ఇచ్చే పదాలని చెప్పొచ్చు. టు వ్యాలిడేట్ అవర్ ఫర్గివ్నెస్, టు విండికేట్ క్రైస్ట్ రైచియస్నెస్, టు సెలబ్రేట్ ద వర్క్ ఆఫ్ జస్టిఫికేషన్. అంటే టు విండికేట్ క్రైస్ట్ రైచియస్నెస్ అంటే యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు అని సమర్థించడం. టు వ్యాలిడేట్ అవర్ ఫర్గివ్నెస్ అంటే మన యొక్క విమోచన కార్యాన్ని ధృవీకరించడం. టు వ్యాలిడేట్ అవర్ ఫర్గివ్నెస్ అంటే మన విమోచన కార్యాన్ని, క్రీస్తు ప్రభుని మరణం నుంచి ఆయన లేపి ఏం చేసినాడు, మన విమోచన కార్యాన్ని ధృవీకరించినాడు. యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు అని సమర్థించినాడు. అండ్ టు సెలబ్రేట్ ద వర్క్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్, మన యొక్క విమోచన కార్యాన్ని సెలబ్రేట్ చేయడానికి మూడిటికి, ఆ మూడు కూడా కారణాలు అందుకే అక్కడ ఏం రాయబడింది, రైజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్, ఈ రైజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్ అని మనం చెప్పొచ్చు. అయితే పౌలు మనం చూస్తే అతనికి 2 చాలా ఇంపార్టెంట్ కన్సర్న్స్ అక్కడ ఉన్నట్లు మనకు కనపడుతుంది. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలి, గ్రహించాలి. రెండోది, శరీర పునరుత్థానాన్ని నేను పొందుకోవాలి, టు అటైన్ ద రిసరెక్షన్ ఆఫ్ డెడ్. మనం గమనిస్తే పౌలు ప్రభువును అంగీకరించక ముందు నేను ఇజ్రాయేలీని, పైగా ధర్మశాస్త్రం అంతా చదివిన వాడిని, సున్నతి పొందిన వాడిని, ఖచ్చితంగా పునరుత్థానం నాకు గ్యారంటీగా లభిస్తుంది అనే ఆలోచన కలిగినటువంటి. అయితే ఎప్పుడైతే ప్రభువును గ్రహించుకున్నాడో, ప్రభువు
యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయన అపోస్తులుగా మారి దేవుని యొక్క ప్రభు యొక్క సేవలో కొనసాగినాడు, అవన్నీ కూడా నష్టంగా అతనికి కనపడినాయి. అవన్నీ వెంటతో సమానముగా అంతవరకు విలువైనవి అని అనుకున్నటువంటి పౌలు ఇప్పుడు ఆ విలువైనటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథము, విలువైనటువంటి సున్నతి, ఆ విలువైనటువంటి పనులు, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. వీటి ద్వారా నాకు పునరుత్థానం లభించదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి వలన మాత్రమే నాకు పునరుత్థానం కలుగుతుంది. ఆ శక్తిని నా జీవితంలో నేను అనుభవించాలి అనే ఒక ఆశ కలిగి ఆయన తన జీవితాన్ని కొనసాగించినట్టు మనం చూస్తాం. పవర్ ఆఫ్ రెసరెక్షన్, ద పవర్ ఆఫ్ సాల్వేషన్. అయితే అది ఆ పునరుత్థాన శక్తి మనల్ని పాపం నుంచి, శ్రమల నుంచి విడిపించేటువంటి శక్తి. పాపం నుంచి, శ్రమల నుంచి మనల్ని విడిపించేటువంటి శక్తి. ఎందుకంటే మనము విశ్వాసులైనటువంటి మనము శ్రమలలో పడినప్పుడు చాలాసార్లు మన వైఖరి ఎలా ఉంటుందంటే దేవునికి దూరంగా జరగడం, లేదంటే దేవుని ప్రశ్నించే వైఖరి, చాలా అయిష్టమైనటువంటి వైఖరి కలిగి ఉంటాం. అలాగే పాపం విషయంలో కూడా విశ్వాసులు అయిన తర్వాత పాపంలో పడిపోయినప్పుడు ఆ పాపపు వలయంలోనే చిక్కుకొని దేవుని అప్రోచ్ కాకుండా, దేవుని దగ్గరికి రాకుండా, ఇంకా నేను దేవుని దగ్గరికి రాలేను, నాకు అర్హత లేదు, ఏ అర్హతతో నేను దేవుని దగ్గరికి చేరగలను అని దేవుని నుంచి దూరంగా జరిగేటువంటి విశ్వాసులను మనం ఎంతో మందిని చూడొచ్చు. అయితే ఈ రెండు సందర్భాల్లో, పాప విషయంలో, శ్రమల విషయంలో, ఎప్పుడైతే మనం ప్రభువును ఆశ్రయించకుండా దూరం జరుగుతామో, వీఆర్ డినయింగ్ ద కీ వర్క్ ఆఫ్ సాల్వేషన్. బాగా గమనించాలి. ఈ రెండు విషయాల్లో ఎప్పుడైతే మనం దూరం జరుగుతామో, వీఆర్ డినయింగ్ ద కీ వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు మానవుని విమోచించడానికి చేసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పనిని మనము డినై చేస్తున్నాం. మనం దాన్ని తీసేస్తున్నాం, విలువలేనిదిగా చూస్తున్నాం. అందుకే విశ్వాసులైనటువంటి మనము శ్రమలలో కానీ, పాపంలో పడిపోయినప్పుడు కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ పునరుత్థాన శక్తిని నమ్ముకొని ప్రభువును ఆశ్రయించి, ఆ పునరుత్థాన శక్తి మా జీవితంలో తెలుసుకోవడం కాదు ప్రభువా, దాన్ని అనుభవించడానికి మాకు సహాయం చేయండి మనం ప్రభువును అడగాలి. అడిగినప్పుడు తప్పకుండా ఆయన మనకు ఆ శక్తి మనకు అనుగ్రహించి అందులో నుంచి బయటికి రావడానికి 100% ప్రభు సహాయం చేస్తాం. ఎప్పుడైతే మనం దూరం జరుగుతామో, మనము ఏం చేస్తాము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ విమోచన కార్యాన్ని తిరస్కరించే వారిగా ఉన్నాం, దాన్ని డినై చేసేవారిగా ఉన్నాం. అందుకే విశ్వాసమైనటువంటి మనం ఎంతో జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఇది. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, ఆ వాస్తవాలు, ఆ శక్తిని తెలుసుకోవడమే కాదు, పర్సనల్ గా నా లైఫ్ లో వాటిని నేను ఎక్స్పీరియన్స్ కావాలి. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఈ పునరుత్థానపు శక్తే కదా నన్ను పాపం నుంచి విమోచించింది, రక్షించింది. అయితే ఈ పునరుత్థానపు శక్తిని, వాస్తవాన్ని, సత్యాన్ని తెలుసుకోవడం కాదు, కానీ దాని యొక్క అనుభవాన్ని నేను తెలుసుకోవాలి. ఆ జ్ఞానం నాకు, ఆ అనుభవాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానము నాకు నా జీవితంలో అత్యంత విలువైనది. నా జీవితంలో ఇది అత్యంత విలువైనది. మనం కూడా వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈజ్ దిస్ నాలెడ్జ్ ప్రెషియస్ టు అస్? ఈ యొక్క జ్ఞానం, ఈ క్రీస్తు యొక్క జ్ఞానము ఇప్పుడు మనకు అత్యంత విలువైనదిగా ఉందా, లేకుంటే ఏది మనకు అత్యంత విలువైనదిగా ఉంది అని విశ్వాసమైనటువంటి మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మనము పునరుత్థానపు శక్తి గురించి వస్తే, ఇది మూడుగా మనం 3 parts గా, 3 fold గా మనం చెప్పొచ్చు. మొట్టమొదటిది, ఇట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్. మనము విమోచించబడ్డాము అనడానికి రుజువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. అయితే ఘోరాతి ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి మనము దేవుని ఎదుట నిర్దోషులుగా మనము నిలబడాలని,
మనలో ఎటువంటి పాపం లేకుండా ఆయన ఎదుట నిలబడాలని యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ విధేయత, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేసినాడు? సంపూర్ణ విధేయత తండ్రికి చూపించి మనలందరినీ నిర్దోషులుగా తండ్రి ఎదుట నిలబెట్టినాడు. అయితే అదే దట్ ఈస్ జస్టిఫికేషన్. తీర్పు ప్రకారం చూస్తే మనము ఎంతో ఘోరమైనటువంటి శిక్షకు అర్హులం. అయితే తీర్పులోకి రాకుండా ప్రభు తను తాను సంపూర్ణంగా విధేయత చూపి మనలో పాపాన్ని సంపూర్ణంగా ఆయన తొలగించినాడు. అదే మనం 9వ వచనంలో చూస్తే చాలా ముఖ్యమైనటువంటి మాట ఒకటి, చాలా విలువైనటువంటి మాట అని మనం చెప్పచ్చు. ఇంగ్లీష్ బైబిల్లో స్టార్టింగ్ లోనే ఉంటది. అండ్ హీ అండ్ బి ఫౌండ్ ఇన్ హిమ్. చిన్న సెంటెన్స్. అండ్ బి ఫౌండ్ ఇన్ హిమ్. తెలుగులో లాస్ట్ లో ఉంటుంది, నీతి గలవాడిని ఆయన యందు అగుపడు నిమిత్తము. అండ్ బి ఫౌండ్ ఇన్ హిమ్ అంటే ఆయన యొక్క ఆశ ఏంటంటే, పౌలు గారి యొక్క ఆశ ఏంటంటే, పునరుత్థానపు శక్తిని గ్రహించుకున్న నేను, ఈ శక్తి నాకు అత్యంత విలువైనది, పాపం నుంచి నన్ను విడుదల చేసి ఇంతవరకు నేను ఏవైతే గొప్పవని తలంచినానో వాటికి ఏ విలువ లేదని నాకు తెలియజేసి, నాకు అత్యంత విలువైనది ఏంటో నాకు తెలియజేసింది. ఇప్పుడు నేను ఆ శక్తిని గ్రహించుకున్న నేను ఏమవ్వాలి? నేను క్రీస్తులో కనుగొనబడాలి. అండ్ బి ఫౌండ్ ఇన్ హిమ్. నేను క్రీస్తులో కనుగొనబడాలి. నిజంగా మనకు అటువంటి ఆశ ఉందా? నేను క్రీస్తులో కనుగొనబడాలి. అండ్ బి ఫౌండ్ ఇన్ హిమ్. చాలాసార్లు మనం గమనిస్తే ఈ లోకంలో ఫైండింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంతా కూడా ఫైండింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. నన్ను నేను తెలుసుకోవాలి అంటే ఏం చేయాలని మీరు బుక్కులు చదివినా, మరి లేకపోతే ఇంటర్నెట్ లో వెతికినా చాలా రకాలుగా కనిపిస్తుంది. ఇదో ఈ 10 స్టెప్స్ ఫాలో కండి, 15 స్టెప్స్ ఫాలో కండి. ఈ విధంగా ఫాలో అయితే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైనది. ఈ లోకంలో అత్యంత విలువైనదని ప్రపంచంలోని అన్ని పుస్తకాలు, అన్ని గ్రంథాలు, ఎంతో మంది తత్వవేత్తలు, ఎంతో మంది తమ ఉద్యోగాలను వదిలేసి ఆశ్రమాలకు వెళ్ళి ఎంతో దూరం ప్రయాణించి కుటుంబాలను వదిలేసి తను తాను తెలుసుకోవడానికి మనిషి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం చూస్తే. అయితే విశ్వాసులైనటువంటి మన ఆశ ఏంటంటే ఏమవ్వాలి? నాట్ ఫైండింగ్ ఇన్ అవర్ సెల్ఫ్ బట్ ఫైండింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ బీ ఫౌండ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో కనుగొనబడాలి. పునరుత్థానపు శక్తే నాకు నా రక్షణ శక్తి. పాపం నుంచి నన్ను విడిపించి, శ్రమల నుండి నన్ను విడిపించి, నన్ను నీతిమంతునిగా తీర్చింది ఆ శక్తి నన్ను ఏ శిక్షకు అర్హుడైన నన్ను నీతిమంతునిగా తీర్చింది కాబట్టి నాకు ఇది అత్యంత విలువైన శక్తి. నేను ఇప్పుడు నాలో నేను కనుగొనడం కాదు కానీ, నన్ను నేను కనుగొనడం కాదు కానీ, నేను క్రీస్తులో కనుగొనబడాలి. అండ్ బీ ఫౌండ్ ఇన్ హిమ్. నిజంగా మనకు ఆశ ఉందా? లేదంటే ఇంకా మనల్ని మనం కనుగొనే ప్రయత్నంలో మనము కొట్టుమిట్టాడుతున్నామా అనే ప్రశ్న మనము వేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ఒకవేళ మనము మన యొక్క సొంత పనులతో కానీ, సొంత వర్క్ తో కానీ మనం నీతివంతులం అనుకుని దేవుని ఎదుట మనం నిలబడితే మనము 100% శిక్షకు అర్హులు. మనం అదే చూస్తే అండ్ బీ ఫౌండ్ ఇన్ హిమ్ నాట్ హ్యావింగ్ మైన్ ఓన్ రైచియస్నెస్. నా సొంత నీతితో కాదు, నా సొంత నీతితో నేను దేవుని ఎదుట నిలబడితే ఖచ్చితంగా 100% శిక్షకు నేను అర్హుని. ఏమంటున్నాడు? విచ్ ఈజ్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం వలన వచ్చినటువంటి నా సొంత నీతి కాదు కానీ, బట్ దట్ విచ్ ఈస్ త్రూ ద ఫెయిత్ ఆఫ్ క్రైస్ట్, ద రైచియస్నెస్ విచ్ ఈస్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్. అందుకే యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు. ఆయన పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు అని చెప్పడానికి
ఆయన సిలువలో తాను సంపూర్ణంగా పాప ప్రాయశ్చిత్తం చేసినాడు. రెండోది సంపూర్ణ విధేయత. సంపూర్ణ పాప ప్రాయశ్చిత్తము, సంపూర్ణ విధేయత, ఈ రెండు ఆయనని పరిపూర్ణమైనటువంటి నీతిమంతులుగా చేసినాయి. అయితే మనం ఆ పరిపూర్ణమైనటువంటి నీతి, ఆయన పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు ఎప్పుడైతే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తారో, ఆ విశ్వసించిన వారు యేసుక్రీస్తు ప్రభువుని ఆనుకుని తమ జీవితాన్ని కొనసాగిస్తారో వారు కూడా నీతిమంతులుగా తీర్చబడతాడు. ఆ పరిపూర్ణమైనటువంటి నీతి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద తాను సంపూర్ణంగా విధేయత చూపి సంపూర్ణ ప్రాయశ్చిత్తం చేసినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి నీతి నాకు కావాలి. ఆ పరిపూర్ణమైనటువంటి నీతి నాకు కావాలి, కానీ ధర్మశాస్త్రం చేత లభించినటువంటి నీతి కాదు, నా సొంత కార్యాల చేత లభించినటువంటి నీతి కాదు. చాలాసార్లు నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను చాలా భక్తిపరుడిని, లేదంటే నాలో చాలా మంచి కార్యాలు చేసిన వాడిని, ఎంతో మందికి సేవ చేసిన వాడిని, నేను అర్హుడిని, దేవుని రాజ్యానికి పునరుత్థానానికి నేను అర్హుడిని అనే భావన ఎంతో మందిలో మనం చూస్తుంటాం. కానీ పౌలు యొక్క ఆశ, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ ఏంటంటే, మీ నీతి కానీ మీ సొంత కార్యాల మీద ఆధారపడద్దు. ఎందుకంటే దాని మీద ఆధారపడితే మీకు శిక్షనే, మీరందరూ శిక్షకు అర్హులు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిపూర్ణమైన నీతి మీద ఆధారపడండి. ఎందుకంటే ఆయన శిలువలో అందరి కొరకు సంపూర్ణ ప్రాయశ్చిత్తాన్ని, దేవునికి సంపూర్ణ విధేయత చూపి ఆ సంపూర్ణ ప్రాయశ్చిత్తాన్ని చెల్లించినాడు. ఆ పర్ఫెక్ట్ రైచియస్నెస్ కొరకు మీరు ప్రయాసపడండి. ఆ పర్ఫెక్ట్ రైచియస్నెస్ కొరకు మీరు ప్రయాసపడండి. అది మాత్రమే తండ్రి ఎదుట మనల్ని నీతిమంతులుగా నిలబెడుతుంది. మిగతా ఏది కూడా నా రైచియస్నెస్, మైండ్ రైచియస్నెస్ అకార్డింగ్ టు లా, నా పని కానీ ధర్మశాస్త్రం వల్ల కానీ వచ్చిన నీతి నన్ను ఆయన ఎదుట నిలబెట్టదు. ఇంకొకటి మనం చూస్తే ఇందాకనే ఆయన పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు అని విన్నాం. ఆయన పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు అనడానికి రుజువు కూడా పొందుతాను. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అనడానికి రుజువు కూడా పొందుతాను. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అనడానికి ఏంటి రుజువు? వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్? యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. ఆయన పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు అనడానికి రుజువు ఏంటి అంటే పునరుత్థానం. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి వచ్చి తాను సహించి అవమానాలను భరించి తండ్రికి సంపూర్ణ విధేయత చూపి మానవాళి పాపములంతా ఆయన మీద వేసుకుని నీతిమంతుడైనప్పటికీ, పాపములు వేసుకున్నాడు కాబట్టి ఆయనలో పాపం ఉందని కదా, ఆయనలో ఎటువంటి పాపం లేదు. మానవాళి పాపం అంతా ఆయన మీద వేసుకొని ఆయన తాను సులువుగా అప్పగించుకున్నాడు. ఆ పరిపూర్ణమైనటువంటి నీతి, ఏ పరిపూర్ణమైనటువంటి నీతి అంటే సంపూర్ణ విధేయత, సంపూర్ణ ప్రాయశ్చిత్తం. ఆ పరిపూర్ణమైనటువంటి నీతి ఏం డిమాండ్ చేస్తుందంటే ఈయన సమాధిలో ఉండవలసిన వ్యక్తి కాదు, ఈయన లేపబడి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడు అవ్వవలసినటువంటి వ్యక్తి. ఏ పరిపూర్ణమైనటువంటి నీతి అంటే ఇందాక మనం చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఒబీడియన్స్ అండ్ కంప్లీట్ పేమెంట్ ఫర్ సిన్స్. సంపూర్ణమైనటువంటి విధేయత, సంపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తం వలన లభించినటువంటి పరిపూర్ణమైనటువంటి నీతి ఏం డిమాండ్ చేస్తుందంటే హిస్ ప్లేస్ ఈజ్ నాట్ ఇన్ ద గ్రేవ్. ఆయన భూమిలో ఉండవలసినటువంటి, అంటే చనిపోయి ఉండవలసినటువంటి వ్యక్తి కాదు. ఆయన పునరుత్థానుడై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడు అవ్వాల్సినటువంటి వ్యక్తి. అందుకే తండ్రి అయిన దేవుడు ఆయన్ని 3వ దినమున లేపి మహిమతో ఆయన పరలోకానికి ఆసీనుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అయితే అందుకే ఇందాక చెప్పినట్టు ఆయన పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు అనడానికి రుజువు ఏంటంటే ఆయన పునరుత్థానం. మనము
నీతిమంతులుగా తీర్చబడడానికి రుజువు ఏంటంటే ఆయన పునరుత్థానమే. అందుకే ఈ పునరుత్థాన శక్తి నన్ను నా జీవితంలో నాకు అత్యంత విలువైనది. నన్ను పాపం నుంచి, శ్రమల నుంచి విడిపించి నన్ను నీతిమంతునిగా మార్చినటువంటి వ్యక్తి. ఒక మాట, ఆ ఎందుకు ఎందుకు మనకి ప్రూఫ్ అవసరం అని మనం చూస్తే ఒక చోట చాలా బాగా రాయబడింది. మన విస్తారమైనటువంటి పాపం చేసి మనిషి ఈ పాపములకు ప్రాయశ్చిత్తం ఏంటి, ఇన్ని విస్తారమైన పాపం నేను చేశానే, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అన్నప్పుడు ఒక చోట చాలా మంచి మాట రాయబడి ఇందాక చెప్పినట్టు, గాడ్ ప్రజెన్స్ నథింగ్ లెస్ దాన్ ద రిసరెక్షన్. గాడ్ ప్రజెన్స్ నథింగ్ లెస్ దాన్ ద రిసరెక్షన్ కన్విన్స్ హిమ్. అంటే ఒక వ్యక్తి నేను పాపం చేశాను, ఇంత ఘోరమైన పాపం చేసిన నన్ను ఎవరూ రక్షించలేరు, ఎవరూ నన్ను బయటికి తీసుకురాలేరు అనే అవగాహన కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఈ ప్రజెన్స్ రిసరెక్షన్, నథింగ్ లెస్ దాన్ రిసరెక్షన్ టు కన్విన్స్ మనల్ని ఒప్పించడానికి, అంటే పాపం చేసినటువంటి వ్యక్తిని ఒప్పించడానికి ఆయన వాడే ఆయుధం ఏంటంటే రిసరెక్షన్, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము. సో ప్రూఫ్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమే. తర్వాత రెండోది, మొట్టమొదటి మనం చదివింది ఇట్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ జస్టిఫికేషన్. రెండవది ఇట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ న్యూ లైఫ్, అది ఒక నూతన జీవితం. ముందు మన స్వభావము, మన ఆలోచన విధానము, మన హృదయము కఠినమైంది, తిరుగుబాటుతనం కలిగినటువంటి హృదయం కలిగిన వారు, మోసం చేసేటువంటి హృదయం కలిగిన వారు, పాపాన్ని ఇష్టపడే హృదయం కలిగిన వారు, దేవునికి వ్యతిరేకంగా జీవించాలి, దూరంగా జీవించాలి, ఇది ఎంతో సులభమైనటువంటి జీవితము, విలువైన జీవితం అని తలచిన మనము యేసుక్రీస్తు వారి పునరుత్థానపు శక్తితో ఏమైనాము, ఇప్పుడు మనకు ఒక నూతన జీవము ఇవ్వబడింది, న్యూ లైఫ్, నూతన జీవితం ఇవ్వబడింది. ఏంటి ఆ నూతన జీవితం అంటే, దేవుణ్ణి అమితంగా ప్రేమించేటువంటి జీవితము, మన సహోదరుని ప్రేమించేటువంటి జీవితము, దేవునికి విధేయత చూపేటువంటి జీవితము, మోసాన్ని అసహించుకునేటువంటి జీవితము, పాపం నుంచి దూరంగా జరిగేటువంటి జీవితం. సో ఇప్పుడు ఇట్ ఈస్ ఎ న్యూ లైఫ్, ద పవర్ ఆఫ్ రిసరెక్షన్ హస్ గివెన్ యాజ్ ఎ న్యూ లైఫ్. అయితే పునరుత్థానపు శక్తితో ఏ విధంగా మనకు ఒక న్యూ లైఫ్ వచ్చిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా పునరుత్థానపు శక్తితో మహిమతో ఆయన కూడా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. అయితే మన కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో కూడా మనము 3వ అధ్యాయంలో చూడొచ్చు. 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనబడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇట్ ఇస్ ఎ న్యూ లైఫ్. ఆయన యొక్క నూతన జీవితాన్ని మనకు ఇచ్చినాడు. అది దేవుని ప్రేమించేటువంటి జీవితం, దేవునికి విధేయత చూపేటువంటి జీవితం, దేవుని ఆశ్రయించేటువంటి జీవితం. ఇది మనకి ఎలా లభించిందంటే పునరుత్థానపు శక్తి వల్ల, ద పవర్ ఆఫ్ రిసరెక్షన్. తర్వాత లాస్ట్ గా మూడవదిగా మనం చూస్తే ఈ పునరుత్థానము శక్తి ఏం చేస్తుందంటే, ఏ విధము చేతనైనా నాకు శరీర పునరుత్థానము కలగవాలని అని రాయబడింది. మనం చదివితే తిరిగి మళ్ళీ మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వస్తే 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనది, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. ఎవరిని ఎరగాలంట? ఆయనను
ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచు కొనుచున్నాను. అయితే ఇప్పుడు నూతన జీవితం మనకి ఇవ్వబడింది. మన జీవితము క్రీస్తులో దాచబడిందని ఇందాక చదువుకున్నాం. అయితే ఆ నూతన జీవితము మనము మరణించిన అది అలానే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. మనకి ఇవ్వబడినటువంటి అది నేను మరణించిన ఎక్కడికి పోదు. అది అలాగే కొనసాగుతుంది. అయితే శరీరము మనం మరణించిన తర్వాత శరీరము పాతి పెట్టబడుతుంది, కానీ ఆ స్వభావం మనము పునరుత్థాన శక్తితో పొందుకున్న స్వభావం అలాగే ప్రిజర్వ్ చేయబడుతుంది. మరలా క్రీస్తు వచ్చినప్పుడు ఎప్పుడైతే తిరిగి మనము లేపబడతామో అప్పుడు అదే శరీర పునరుత్థానం. ఆ క్రీస్తు వచ్చినప్పుడు నేను కూడా లేపబడాలి. లేపబడి తిరిగి నా శరీరము నా నూతన శరీరం. అంటే ప్రభు రాకడ వచ్చిన తర్వాత మన శరీరాలన్నీ లేపబడతాయి. అయితే నౌ ద సేమ్ బాడీ, బట్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ బాడీ. ఫిజికల్ గా సేమ్ బాడీని, కానీ అయితే బట్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ బాడీ. అంటే రూపాంతరం చెందినటువంటి శరీరం మనం కలిగి ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మన శరీరము పాపానికి, రుగ్మతలకు, బలహీనతలకు అన్నిటికీ లొంగిపోయే శరీరం. ఎప్పుడైతే క్రీస్తు తిరిగి వస్తాడో అప్పుడు మన లేపబడిన మన శరీరము రూపాంతరం చెందిన శరీరము దేనికి కూడా లొంగేటిగా ఉంటుంది. బలహీనతలకు, పాపానికి, రుగ్మతలకు లొంగేటువంటి శరీరం కాదు. ఆ శరీర పునరుత్థానాన్ని నేను పొందుకోవాలి. ఆ శరీర పునరుత్థానాన్ని పొందుకోవడానికి క్రీస్తు యొక్క జ్ఞానము అత్యంత నాకు విలువైనది. ఎందుకంటే మరణించిన తర్వాత నా యొక్క జీవితము దాచబడింది. ప్రభు వచ్చిన తర్వాత నా యొక్క శరీరము రూపాంతరం చెంది అది నవ్ ఇట్ బికమ్స్ హెవెన్లీ అండ్ ఇమ్మోర్టల్. అదే లూకాసు వార్తలో రాయబడింది. 20వ అధ్యాయంలో లూకాసు వార్త 20వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ వారు ప్రభువును ప్రశ్నించినప్పుడు ఆయన స్త్రీని ఎవరు పెళ్లి చేసుకుంటారు, 7 మంది చేసుకుంటే పరలోకంలో ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు. అందుకు యేసు 34 నుంచి 36 వరకు ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లికి ఇవ్వబడదురు గాని పరమున మృతుల పునరుత్థానం పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పునరుత్థానంలో పాలివారైంది దేవదూత సమానులను దేవుని కుమారుల ఎదురు కనుక వారికను చావ నేరరు. ఇమ్మోర్టల్, దేవదూత సమానులు, హెవెన్లీ. సో అవర్ బాడీస్, అవర్ న్యూ బాడీస్ అంటే మళ్ళీ నూతనంగా మన శరీరమే సృష్టించబడదు. అదే శరీరమే. ఇట్స్ అవర్ బాడీ, బట్ ఇట్ ఈస్ ఎ రెన్యూడ్ బాడీ, ట్రాన్స్ఫార్మ్డ్ బాడీ అని చెప్పచ్చు. అయితే ఆ నూతన శరీరము ఏం చేస్తుంది? నవ్ ఇట్ ఈస్ బికమ్ హెవెన్లీ. అంటే అది దేవదూత సమానులు గాను వారిక చావ నేరరు. సో మన స్వభావం క్రీస్తు పునరుత్థానం శక్తి చేత కఠిన హృదయమైనటువంటి మన స్వభావం మారి ఇప్పుడు దేవుని విధేయత చూపే స్వభావం, దేవుని పట్ల ప్రేమ కలిగిన స్వభావం, ఆ స్వభావం ప్రిజర్వ్ చేయబడింది. అయితే మృతుల పునరుత్థానము జరిగినప్పుడు తిరిగి నా శరీరం మళ్ళా దాన్ని పొందుకుంటుంది. అది జరగడానికి ఆ మృతు ఏ విధముగానైనా నాకు అది కావాలి, ఏ విధముగానైనా దాన్ని నేను పొందుకోవాలి. ఎందుకంటే అది నాకు అత్యంత విలువైనది. బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు స్టే విత్ గాడ్ అండ్ ఐఎమ్ ఇమ్మోర్టల్. నేను దేవునితో ఉండబోతున్నాను, సంపూర్ణంగా దేవునితో జీవించబోతున్నాను. ఇంకా దానికి మరణమే లేదు. సో ఏ విధం చేతనైనాను దాన్ని నేను పొందుకోవాలి అని నా ఆశ. అందుకే క్రీస్తును, ఆయన పునరుత్థాన బలమును గ్రహించాలి. తర్వాత
మనం అదే ఫిలిప్పీలకు పత్రికలో మనం కొంచెం కిందికి వస్తే 20-21లో కూడా అదే రాయబడింది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును అంటే ఇప్పుడున్న శరీరం, ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చి ఆ మార్పులు ఏం జరుగుతుంది? మన శరీరమే సేమ్ బాడీనే నవ్ ఇట్ బికమ్స్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ బాడీ అండ్ నవ్ ఇట్ బికమ్స్ హెవెన్లీ అండ్ ఇమ్మోర్టల్ బాడీ. దేవదూత సమానులుగాను ఎప్పటికీ చావు లేని శరీరం కానది మారి మహిమగల శరీరంగా మారి అది మార్చడానికి ఆయన శక్తే చేయగలదు. ఆయన శక్తి తప్ప ఆయన పునరుత్థానం శక్తి తప్ప మృతుల పునరుత్థానము ఏ విధంగానూ జరగదు, ఏ శక్తితోనూ జరగదు. కేవలం క్రీస్తుతోనూ ఆయన పునరుత్థానం శక్తితో మాత్రమే ఇది సాధ్యము. సో దాన్ని పొందుకోవడానికి ఏ విధంగానైనా నేను దాన్ని పొందుకోవాలనేది నా ఆశ. ఆయన ఆశ కాదు, మన ఆశ కూడా అయి ఉండాలి అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఇందాక మనం 8, 9, 10లో కూడా చదివినాం. చాలా క్లియర్ గా ఆయన చెప్తున్నాడు, ఇట్ ఈస్ నాట్ జస్ట్ నోయింగ్, దాన్ని కేవలము నేను తెలుసుకోవాలని కాదు. చాలాసార్లు తెలుసుకోవడంలోనే మనము ఆగిపోతాం. అవును, కొన్నిసార్లు సిలువలో క్రీస్తు అప్పగింపబడినాడు, సిలువలో మరణించినాడు, కొంతమంది అంతవరకే సిలువలో మరణించినాడు, పునరుత్థానాన్ని నమ్మని వారు కూడా. కొంతమంది పునరుత్థానం జరిగింది, క్రీస్తు 3వ దినం లేచినాడు అని నమ్మినారు, తెలుసుకున్నారు, కానీ అంతటితోనే ఆగిపోయినారు. కొంతమంది దాన్ని అనుభవించినారు. అయితే ఆ అనుభవంలోకి మనం అందరం రావాలి. మనం తెలుసుకున్నాము, విశ్వసించినాము, మంచిది, కానీ అంతటితో ఆగిపోవద్దు. ఈ నాలెడ్జ్ ఏదో ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కాదు, ఏదో గ్రహించుకున్నాము, తెలుసుకున్నాము అటువంటిది కాదు. ఇది మన జీవితాల్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ప్రతి ఒక్కరము మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎందుకంటే ఈ పునరుత్థాన శక్తి మన యొక్క రక్షణ శక్తి, మనల్ని పాపం నుంచి, శ్రమ నుంచి సంపూర్ణంగా విడిపించేటువంటి శక్తి. క్రీస్తుతో విశ్వాసంలో మనము ఎదగడానికి ఉపయోగపడే శక్తి. దేవునికి దగ్గరగా, క్రీస్తుకు దగ్గరగా ఆయన మన జీవితంలో మనకు ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు కలిగినప్పుడు ఆయనను హత్తుకునే శక్తి, ఆయనను ఆశ్రయించడానికి ఉపయోగపడే, మనకు ఆశ్రయించడానికి, మనం ఆయన హత్తుకోవడానికి, ఆశ్రయించడానికి, ప్రభువును దగ్గరగా తెలుసుకోవడానికి మనకు ఈ శక్తి ఎంతో అవసరం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో రాజుగా చేర్చుకుని ఆయనకు సంపూర్ణ విధేయత చూపి హత్తుకొని ఆశ్రయించి ప్రయాణం కొనసాగిస్తారో వాళ్ళు ఆయనను, ఆయన పునరుత్థాన బలమును గ్రహించుకుంటారు. ఎప్పుడైతే మనం సంపూర్ణ విధేయత ప్రభువుకు చూపకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే కొన్ని మాత్రమే మనం విధేయత చూపితే మనము ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరిగేవారిగా ఉంటాం, గ్రహించుకునేవారిగా మనం ఉన్నాం. బహుశా తెలుసుకొని ఉండొచ్చు, కానీ లోతైనటువంటి అనుభవం కలిగి ఉండాలి. దాన్ని పొందుకోవడానికి నాకు ఇదే అత్యంత విలువైనది. ఈ జ్ఞానాన్ని పొందుకోవడానికి ఏది కూడా నేను సమస్తమును నష్టంగా నేను ఎంచుకుంటాను అని అటువంటి అవగాహన మనము కలిగి ఉన్నామని ఈరోజు మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. నిజంగా పునరుత్థానము
ఆ శిష్యులకు జరిగినప్పుడు కూడా వారికి అర్థం కాల. చాలా చోట్ల కూడా మనం చూస్తే వారికి, మరి లూకాసు వార్తలో కూడా 18వ అధ్యాయంలో మనం చూస్తే 18వ అధ్యాయం 31 నుంచి 34 వరకు మనం చూస్తే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినం ఆయన మళ్ళా లేచునని చెప్పాను. వారి ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధ పడలేదు. పునరుత్థానము జరిగింది అని గ్రహించి ఎంతో టైం పట్టింది. తర్వాత ఎన్నోసార్లు ఆయన ప్రత్యక్షమయ్యి వారితో మాట్లాడి వారిని బలపరిచి, వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీద వచ్చిందో సంపూర్ణంగా వాళ్ళు ఆ శక్తిని అనుభవించిన వారిగా మనము చూస్తాం. అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది. 17వ అధ్యాయంలో మనం చూస్తే 17వ అధ్యాయము 18వ వచనంలో, ఎపికూరియలోను స్తోయికులోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు, ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొని అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించిన కనుక మరికొందరు, వీడు అన్య దేవతలను ప్రచురించుతున్నాడని చెప్పుకొని. అదే అధ్యాయంలో కొంచెం చివరికి వస్తే 32, మృతుల పునరుత్థానం గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. మరికొందరు, దీనిని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. దీన్ని, అవును, ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది, దీన్ని ఇంకోసారి మేము వింటాము అని చెప్పినట్టు మనం చూస్తాం. అయితే చాలాసార్లు ఇంకోసారి వినడానికి అవకాశం మనకు ఉండదు. ఇంకొకసారి నేను వింటాను అనే అవకాశం మనిషికి ఎన్నోసార్లు ఉండదు. ఎప్పుడైతే అది మన దగ్గరికి వచ్చిందో అప్పుడే దాన్ని మనం స్వీకరించే వారిగా ఉండాలి. విశ్వాసులమైనటువంటి మనం పునరుత్థాన శక్తిని తెలుసుకోవడమే కాదు, కానీ ఆ పునరుత్థాన శక్తి నా జీవితంలో ఏం చేసింది, నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చింది అని ఆ అనుభవాన్ని నేను కలిగి ఉన్నానా, ఆ అనుభవం నా జీవితంలో ఉందా అని మనము ప్రశ్న వేసుకొని, ఈ పునరుత్థాన శక్తిని కూర్చున్నటువంటి జ్ఞానము నాకు అత్యంత విలువైనదా? ఈరోజు మనం అందరం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, ఈజ్ దిస్ నాలెడ్జ్ మోర్ ప్రెషియస్ టు మీ? ఈ జ్ఞానము కొరకు ఆయన పునరుత్థానం బలము సంపాదించుకోవడానికి సమస్తంగా నేను నష్టంగా ఉంచుకున్నాను అనే ప్రశ్న విశ్వాసులమైన మనం అందరము వేసుకోవాలి. మరి ముగించే ముందు కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలనుకున్నాను. మనం చదివినట్టు పునరుత్థానపు శక్తి అది అత్యంత బలమైనటువంటి శక్తి. అది మన యొక్క రక్షణ శక్తి. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఇట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ జస్టిఫికేషన్. మనం నీతిమంతులుగా తీర్చబడ్డం అన్న రుజువు ఏంటంటే పునరుత్థానమే. ఆయన పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు అన్న రుజువు కూడా పునరుత్థానం. రెండోది, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ లైఫ్. అంటే నూతన జీవితం నూతన జీవితము ఆ పవర్ ఆఫ్ రిసరెక్షన్ అంటే పునరుత్థాన శక్తి వలన మనకి ఇవ్వబడింది. కంప్లీట్ గా కాంట్రాస్ట్ లైఫ్ అది. ముందు మోసము, తిరుగుబాటుతనము, దౌర్జన్యము, అన్ని పాప స్వభావాలు ఉన్నాం. మనం ఒక్కసారిగా వాటన్నిటిని వదిలేసి ఆ స్వభావాన్ని విరుద్ధంగా తన ప్రభువుకు విధేయత చూపి ప్రేమ కలిగి ప్రభు మీద ఆనుకొని ఆశ్రయించి హత్తుకొని జీవించే విధానం. మూడోది, ఇట్ ఈస్ అల్టిమేట్ రిసరెక్షన్ ఆఫ్ డెడ్. మృతుల పునరుత్థానం మనకు ఆ పునరుత్థాన శక్తి మనను ఏం చేస్తుందంటే మన శరీరాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మార్చి అది
మనల్ని దేవదూత సమానులుగా మరియు ఇమ్మోర్టల్ గా చావు లేని వారిగా మనల్ని చేసే శక్తి. తర్వాత ఈ జ్ఞానము నాకు అత్యంత విలువైనది. ఆయన జీసస్ అండ్ హిస్ పవర్ ఆఫ్ రిసర్చ్, ఆయనను ఆయన యొక్క పునరుత్థాన బలము వలన పునరుత్థాన బలం యొక్క జ్ఞానము నా జీవితంలో నాకు అత్యంత విలువైనది. నిజంగా ఇది మన జీవితంలో మనకు అత్యంత విలువైనదా అనే ప్రశ్న విశ్వాసులు ఏంటంటే మనము వేసుకోవాలి. మరి అటువంటి జ్ఞానాన్ని పొందుకున్న మనము దాన్ని అనుభవించి మన జీవితాలు కొనసాగించడానికి, ప్రభువుకు దగ్గరగా జీవించడానికి, అన్ని సమయాలలో ఆయనను ఆశ్రయించడానికి, ఆయన మీద ఆనుకొని మన జీవితం కొనసాగించడానికి, ఆయనకు సంపూర్ణ విధేయత చూపి మన జీవితాలు కొనసాగించడానికి మనకు ఒక సహాయకుడు ఉన్నాడు. సో ఆ సహాయకుని అడిగితే తప్పకుండా 100% ఇది సాధ్యమవుతుంది. మరి అలా ప్రయాణం ప్రభువును ఆనుకొని హత్తుకొని విధేయత చూపి మనం ప్రయాణించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఎంతకన్నా హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. సందర్భన అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్లీజ్ మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు, అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్లీజ్. అయ్య గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు, అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వకృపానిధి తండ్రి దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయం అయ్య గారి ద్వారా మరి చక్కని విషయాలను మాకు అనుగ్రహించారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, మరి పాపపు శరీరాన్ని వదిలి మహిమ శరీరాన్ని మీ యందు మేము ధరించుకోబోతున్నాం. మరి అక్కడ మరి సంతోషము, దుఃఖము ఉంటుంది. వాయిస్ లేదు. మీ యొక్క సన్నిధిలో తండ్రి ఉంటున్నాం తండ్రి. నైనా మీ యొక్క కృప చొప్పున, మీ దయ చొప్పున నడుచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి చక్కని సందేశానికే మీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవ. మరి ఉదయకాలం ఇచ్చినటువంటి సందేశంలో ఉన్న సారాంశాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం. అయ్యా కనికరించండి, ఆదరించండి, దీవించండి. మీ యొక్క మా అనేకమైనటువంటి విస్తారమైన మాటల్లో మరి తండ్రి మమ్మల్ని తండ్రి ఈరోజు నడిపించారు. మరి తండ్రి మరి కొలస్ట్రాల్ రాసిన పత్రిక ప్రకారంగా పైన వాటిని మీరు మనసు వెతకండి, అక్కడ ఆయన కుడిపార్శ్వమని ఉంటున్నాడు. మీ జీవము దేవుని యందు క్రీస్తు ద్వారా భద్రపరచబడి ఉన్నదని మీరు సెలవు ఇచ్చినారు తండ్రి. మరి ఇలాంటి యొక్క సందేశాన్ని ఇచ్చినటువంటి ప్రవీణయ్య గారిని, కుటుంబాన్ని, పరిచర్యను తన యొక్క విషయాలను ఆశీర్వదించి మీ కృపలో బలపరచండి. అయ్యా మరి తండ్రి ఉదయాన్ని మాకు ఇచ్చి దీవించినందుకు మీకు స్థుతులు చెల్లిస్తున్నాం. వినిపించట్లేదమ్మా, మా ఝాన్సీ ప్రేయర్స్ వినిపించట్లేదు తల్లి. క్షమించండి, ఇయర్ ఫోన్ ప్రాబ్లం ఉంది, ఒక్క నిమిషం. లైట్ గా వినిపిస్తుంది అయ్య గారు, ప్లీజ్. పర్లేదు తండ్రి, నైనా తండ్రి మరి ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి సందేశంలో మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఉదయాన్ని ఇచ్చి దీవించినందుకు యేసు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం చేయము, మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము, మమ్మ శోధన లేక కిన్నుని తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నిర్వహించినవినైనా. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం చేరవచ్చిన మనందరి మీదను ఈ యొక్క కార్యక్రమాలను మనకు అనుగ్రహిస్తున్నటువంటి నిరంతరం సదాకాలం నిలిచి దీవెనకరంగా మారునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవునామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారికి సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి
డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ గారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.